మోంతా తుపాను రాష్ట్రానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. తుపాను ప్రభావంతో సిటీ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంట, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. వరదలతో జనజీవనం అస్తవ్యస్తమై ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. పలు చోట్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు నేతలు. వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటామని, ఎవ్వరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంపై మోంతా సైక్లోన్ తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం వర్షాలు తగ్గినా తుఫాన్ కారణంగా నిన్నటి వరకు కురిసిన వర్షాలతో భారీ నష్టం వాటిల్లింది. ఉత్తర తెలంగాణలో వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. ఉమ్మడి వరంగల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరంగల్లో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి. వరంగల్ సిటీని వరద చుట్టుముట్టింది. కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇళ్లలోకి వరద చేరి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు, పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. పలు చోట్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలు బంద్ అయ్యాయి. వరంగల్లో వర్షాలకు ఆస్తి, పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. హనుమకొండ టీవీ టవర్ కాలనీలో రిటైర్డ్ ఎంప్లాయ్ పాక శ్రీనివాస్ బయటకు వెళ్లేందుకు ఇంటి నుంచి వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు వర్షానికి వడ్డపల్లి చెరువు, ఊర చెరువు కట్టలు తెగడంతో కాపువాడ నీట మునిగింది. పోలీసులు తాళ్ల సాయంతో కాలనీవాసులను కాపాడారు. అటు హంటర్ రోడ్ లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నీట మునిగింది. 470 మంది విద్యార్థులు హాస్టల్లోనే చిక్కుకోగా వారందరినీ బయటకు తీసుకొచ్చింది డిజాస్టర్ టీం. వరంగల్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి కొండా సురేఖ. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు సురేఖ. రంగారెడ్డి జిల్లాలోని వరదలకు ప్రాణ నష్టం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం పెద్దవాగులో భార్యాభర్తలు గల్లంతయ్యారు. బైక్ పై వాగు దాటుతుండగా వాగు ప్రవాహం పెరిగి నీటిలో కొట్టుకుపోయారు. దీంతో భార్య కృష్ణవేణి మృతి చెందగా ఆమె భర్తను రక్షించారు స్థానికులు. అనారోగ్యంతో గత శనివారం మరణించిన తన తండ్రి రవీందర్ అస్థికలను కలపడానికి నెర్రపల్లికి వెళ్లారు కృష్ణవేణి దంపతులు. తిరుగు ప్రయాణంలో వాగులో గల్లంతయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వర్షాలు బీభత్సం సృష్టించాయి. నిన్న కొనిచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలోని నిమ్మవాగులో డీసీఎంతో పాటు గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంకా దొరకలేదు. మరోవైపు భారీ వర్షాలతో మున్నేరు నది ఉప్పొంగింది. దీంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. జిల్లాలో వరద పరిస్థితులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ముందుగానే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. పంట నష్టంకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ సేకరించి పరిహారం అందిస్తామని, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వరదలో పలువురు గల్లంతయ్యారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లె వాగు దాటుతుండగా బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలు ప్రణయ్, కల్పన గల్లంతయ్యారు.